పశ్చిమ బెంగాల్లో శివేందు అధికారే ముఖ్యమంత్రి. ఇంకా ఆయనే బెంగాల్ టైగర్. ఎందుకంటే మమతని 2021లో ఓడించాడు, మళ్ళీ ఇప్పుడు కూడా ఓడించాడు. అంటే ఎమ్మెల్యేగా ఓడించాడు. పైగా ఇప్పుడు అక్కడ ఈ టీఎంసీ గోండాల్ని ఎదుర్కొన్నటువంటి వ్యక్తి కూడా ఈయనే. అంటే అమిత్ షా గారు, నరేంద్ర మోదీ గారు వెనక నుంచి ఎంత సపోర్ట్ చేసినా క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఉండి పోరాడాల్సింది ఈయనే. అప్పట్లో టీఎంసీ తరఫున ఉన్నటువంటి ఇతను బీజేపీలోకి వచ్చిన తర్వాత, అంటే అంతకుముందు కూడా ఈ ఫక్తు హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీఎంసీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే ఆర్జేడీ కావచ్చు, ఇలాంటి పార్టీల యొక్క పనితీరు నచ్చదు. లోపల ఏదో ఉంటుంది. ఇప్పుడు మీరు అస్సాంలో హిమంత బిశ్వ శర్మ తీసుకుంటే అలాగే ఉంటుంది. ఆయన 2017లో ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చేసాడంటే కాంగ్రెస్ పద్ధతులు అలా ఉంటాయి. అవి హిందూ వ్యతిరేకులుగా. మామూలుగా కొంతమంది హిందువులు ఉంటారు, వాళ్ళకి అవేం పట్టవు, దానివల్ల కాంగ్రెస్లో కొనసాగుతారు. కానీ కొంతమంది మనలాంటి వాళ్ళు కాంగ్రెస్ లాంటిలోనో లేదా ఆర్జేడో లేదా ఏదైనా ఇతర పార్టీలో కొనసాగాలంటే అక్కడక్కడ హిందూ వ్యతిరేకత కనిపించినప్పుడు బాధ ఉంటుంది. అది ఎప్పుడు బాధ బయటపడుతుంది అంటే ఒక అవకాశం, ఎటైనా బయటికి రావడానికి అవకాశం వచ్చినప్పుడు బయటపడతారు. ఆ విధంగానే శివేందు అధికారి బయటికి రావడానికి అవకాశం దొరికింది. మొత్తానికి బీజేపీ ఆయన్ని గుర్తించి బీజేపీలోకి తీసుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ మమత చేసినటువంటి ఆ రాక్షసత్వం మీద ఆయన పోరాటం చేశాడు. అప్పుడు ఓడించాడు భవానీపూర్లో, ఇప్పుడు కూడా ఓడించాడు. 15,000 ఓట్ల తేడాతో ఓడించాడు. 207 స్థానాలు, ఈరోజు 207 6. మొత్తానికి బీజేపీకి పశ్చిమ బెంగాల్లో రావడానికి ప్రధాన కారణం ఈయన కూడా. ఇప్పుడు సీఎం రేసులో 5 ఉన్నా కూడా మొదటి వరుసలో ఈయన ఉన్నాడు. సో అక్కడ ప్రజలు కూడా ఈయన్నే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆ ఫైర్ ఉంటుంది. ఒక యోగి లాగా, ఒక హిమంత బిశ్వ శర్మ లాగా ఈయనకి కూడా కొంత ఫైర్ ఉంటుంది. ఆ ఫైర్ని అక్కడ చూపించకపోతే పశ్చిమ బెంగాల్లో పరిపాలన చాలా కష్టం, సాఫ్ట్గా ఉంటే. అందుకోసమని ఇప్పుడు అమిత్ షా గారు ఆల్రెడీ పశ్చిమ బెంగాల్లో ల్యాండ్ అయిపోయారు. సో ఈ నేపథ్యంలో ఈయన్ని పశ్చిమ బెంగాల్ టైగర్గా అయితే అనౌన్స్ చేయడం జరిగింది.